సో వీటికైతే మేము సిలిపోలు అంటాము. చింతపండు అనమాట, ఇది అడవి చింతపండు అంటారు. ఒరే నువ్వు తినేసి రేపటికి డెడ్ అయిపోతావు చూడు. తినచ్చు అని చెప్పారు మా తాతయ్య. లోన ఎదుగు చూసారా గింజలు, ఈ గింజలు అయితే ఉన్నాయండి. చూసారు కదా ఫ్రెండ్స్, లోన గింజలు అయితే ఇది ముదరలేదు. లోన గింజ అయితే ఇలాగ ఉంది, జొట్టపిక్క లాగా ఉంది. ఇంకా అదే విధంగా మాకు హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. సో ఈ రోజు అయితే మీ ముందుకు ఒక మంచి వీడియో తీసుకొచ్చామండి. అడవిలో దొరికే కొన్ని ఈ రోజు కాయల గురించి అయితే మీకు చూపిస్తాను. సో ఆ కాయ అయితే చాలా బాగుంటది, అంటే ఆయుర్వేదిక కూడా అది మంచిగా ఉపయోగపడుద్ది అనమాట. సో ఆ కాయ అయితే మా గిరిజనులు అయితే ఎక్కువ యూజ్ చేస్తుంటారు. అలాంటి కాయ అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాను. సో మేమైతే ఒక నలుగురు అయితే అడవికి వచ్చామన్నమాట. ఆ కాయ ఎలా ఉంటుంది అనేది అయితే వీడియోలో ఇప్పుడు చూద్దాము. ఇలాంటి మరిన్ని కాయల గురించి తెలుసుకోవాలంటే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా మంచిగా ఉండేది. ఓకేనా? మనం లేట్ చేయకుండా ఆ కాయ ఏంటో అడవిలో అయితే మనం వెళ్ళి ఎదుగుకుందాం అనమాట. సో ఈ కాయ మనకు అడవి ఎక్కిన వెంటనే అయితే దొరకవు, ఎందుకంటే అడవిలో ఎక్కడ ఉంటుందో తెలీదు. అలా చూసుకుంటూ వెళ్తే మాకు దొరుకుతాయి. సో ఆ కాయ ఏంటి అనేది అయితే వీడియోలో అయితే ప్రాపర్గా చూపిస్తాను. ఎందుకంటే మనకు సాధారణంగా ఈ కాయ అయితే మనం అమ్మికి తినవచ్చు, మామూలు బాడీలు కూడా రాసుకోవచ్చు. అలాంటి ఆయుర్వేదిక్ మంచి కాయని అయితే ఈరోజు మీకు ముందుకు పరిచయం చేస్తాను అనమాట. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, అందరికైతే ఇది ఉపయోగపడుతుంది. సో ఈ కాయ ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేయండి. మా భాషలో మాకు తెలుసు, మా భాషలో అయితే మాకు తెలుసు అనమాట. ఓకే, మనం లేట్ చేయకుండా ఇలాగే వెళ్ళిపోదాం అనమాట. మనం ఇలా పైకి వెళ్ళిపోతాం. ఒకసారి కెమెరా పట్టు, అలాగే వెళ్ళిపోతాం. చూసారా ఇక్కడ ఒక ఎలుగుబంటి వచ్చింది, ఇదనమాట ఎలుగుబంటి. పదరా రే బల్లు, పద పైకి పద. సో బల్లు అంటే మా ఒరియా భాషలో ఎలుగుబంటి అనమాట. అది చూపింది నా జింగిరి కమాన్. దారా బల్లు, చూసారా? హాయ్ చెప్పురా, హాయ్ చెప్పు. రే బల్లు హాయ్ చెప్పురా. పద, పాండి వెళ్ళిపోతున్నాడు, పద నడు నడు. సో నేను ముందు వెళ్తేనే వస్తావా? అలాగే వెళ్ళాలి, అది అలాగే వెళ్ళాలి. నువ్వు మంచివాడరా, మరి బల్లు చాలా మంచివాడరా. ఒకటేం దొరికిందా లేదురా? కనిపించలేదు అసలు, చెట్లు లేవు. ఇదేం కాయాలరా? అవును, ఏదో ఆగు చూద్దాం. బాగా కనిపిస్తుంది కాయలు అయితే. ఏది మంచి ఒకసారి పిచ్చోడని అయిపోతాం చూడు. ఉసిరికాయలాగా ఉంది. ఎలా ఉంది పండ్యా? ఉసిరికాయ సేమే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసారా మంచి కాయలు అయితే ఉన్నాయి. ఇదిగో వీటికి మా ఒరియా భాషలో కూడా మాకు తెలియదు ఇది ఏ చెట్టో, అంత ఐడియా లేదనమాట, ఇది అవగాహన లేదు. సో కాయలు అయితే ఇది ఎలా ఉందంటే సేమ్ చిన్న చిన్న యాపిల్ ఉంటాయి కదా, సేమ్ అట్లానే ఉంది ఇది అయితే. కదరా పండ్యా? టేస్ట్ మాత్రం ఉసిరికాయలాగా. టేస్ట్ ఉసిరికాయలు ఉందా? మనిషి ఆల్రెడీ తినేసాడు ఇది మనోడు. తింటారో లేదు కూడా తెలియదు. ఎలా ఉంది పండ్యా, బాగుందా? ఒరే నువ్వు తినేసి రేపటికి డెడ్ అయిపోతావు చూడు. తినచ్చు అని చెప్పారు మా తాతయ్య. సో ఫ్రెండ్స్, మనం అయితే ఆ చెట్టు కోసం అయితే ఎదుగుతున్నాము. మనోడైతే పైన ఎక్కి మరి చూస్తున్నాడు. ఇక్కడైతే దోమలు మాకు ఊడేస్తున్నాయి. ఇంకా ఈ దోమలతో ఒక బాధ అనమాట. అడవి దోమలు ఉన్నాయి కదా, పెద్ద దోమలు. అది ఎక్కడ ఉందిరా? అక్కడ ఉందా? చూడు కాయలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇదిగో చూసారా ఈ కాయలు అయితే అడవిలో ఇలాంటి కాయలు అయితే దొరుకుతున్నాయి. ఇవి ఎలా ఉందంటే చూపిస్తాను మీకు. సో చూసారా, ఇదిగో ఏపిల్లా ఉన్నాయి. ఇది ఇలా చూస్తే అస్సం ఏపిల్లానే కనిపిస్తుంది ఈ పళ్ళు కూడా. కాకపోతే ఇది తింటే పుల్ల పుల్లగా ఉంది, లైట్ గా పుల్ల పుల్లగా ఉంది కదా. చూసారా ఇలాంటి కాయలు కూడా దొరుకుతుంటాయి. సో ఇంకా ఆ చెట్టుకి అయితే మనం ఎదుగుదాం. ఇంకా మనోడైతే తినేస్తున్నాడు. ఇది మా చాట వెళ్ళిపోతున్నావా? సో ఆ చెట్టు అయితే మాకు ఇంకా దొరకలేదు, ఇంకా వెళ్దాము. రే బల్లు దురదేసిందా? చూసాడు గోక్కుంటున్నాడు. పద పద పైకి పద, పదరా. ఏ జూరా రై జూ. దోమలు కురుస్తున్నాయి ఫ్రెండ్స్, చూసారా? ఇదిగో దోమలు అయితే దోమలు అయితే కురుస్తున్నాయి మాకు. ఏ బల్లు ఏం తింటున్నావరా? దోమలతో ఆడుకుంటున్నావా? చూసారా కుక్క దోమలతో ఆడుకుంటుంది. ఇది చూసారా మా వాళ్ళు ఏ విధంగా చూస్తున్నారో. అసలు పైకి మామూలు లేచి రావడానికి కావట్లేదు, వంగుకుంటలా రావాలి. ఇలాగంటే ఇక్కడ ఒక చెట్టు కనిపించింది నాకు. పాండ్యా నువ్వు కత్తి పట్టి ఉన్న ముందుకు రావచ్చు కదరా.
మీరు ముందే కొట్టింటే నేను నరికి వస్తున్నాను అందుకే మీరు ముందే వస్తున్నారు కదా. చూసారా ఏ విధంగా వేస్తున్నారు మన వాళ్ళు అయితే. చెట్టుని ఇదిగో నా పక్కన ఉంది, మా ఇదిగో దుంపలు ఒకటి ఉంది ఇక్కడ చూడు. ఇదే దుంపలు అంటారు, ఇది నారు పిట్టుకుందా, ఇదే బాగా లోతుకి వెళ్తుంది కదా ఇదే. సో ఇక్కడ అయితే వచ్చాము ఫ్రెండ్స్, చూసారా ఎలా చేస్తున్నారు. ముళ్ళు ఉంది, మార్చా చూడు జాగ్రత్త, ముళ్ళు ఉంది పైన. అది నరకేస్తా చూడు, అదిగో మనం తీసుకోవాల్సిన కాయలు అవే. ఇక్కడ దగ్గర దగ్గర ఉన్నాయి. గాయస్ ఇక్కడైతే మనం వచ్చాము, ఇదిగో దారి కూడా చేస్తాం అనమాట. చూసారా ఎలా చూస్తున్నారో. అదే మంచిగా తీసుకో, మంచిగా ఉన్నాయి చూడు, చాలా ఎక్కువ ఉన్నాయి. సరిపోద్ది ఇది మాకు కదా, రాసుకోవడానికి కరెక్ట్ సరిపోద్ది. ముందు క్లీనింగ్ చేసుకోవాలి. కొమ్మలు కాదురా, అది కాదు ఇక్కడ వీడు ఎక్కువగా అడవిలు వెంట తిరుగుతాడు. సో ఫ్రెండ్స్ అడవి అంతా మనం అయితే ఎదిగాము, కానీ శివారికి ఇక్కడ అయితే దొరికింది మాకు. బాగుంది చూసారా. భారీ అసలు అంటే చాలా ఎక్కువ ఉందని అర్థం అనమాట మా భాషలో. సో ఫ్రెండ్స్ ఇది కాయ చూసారా గైస్, చూసారా గైస్, ఇదిగో చింతపండు లెక్కనే ఉంది. ఇది ముళ్ళు కూడా ఉన్నాయి అనమాట, చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ అయితే. వీటికి మన వాళ్ళు అయితే అమ్ముతారు కూడా. సో మార్కెట్లో తీసుకెళ్ళి ఇది అమ్మొచ్చు. ఒకప్పుడు అయితే మన జీవనానికి ఇది తీసుకెళ్లి మార్కెట్లో అమ్మేవాళ్ళు ఇది. ఇప్పుడైతే కాపీలు మిరియాలు వచ్చాయి కావున వాటి మీద ఎక్కువ కష్టపడుతున్నారు కావున వాటికి చూసుకుంటున్నారు. కాకపోతే ఆ పనులు చేసిన వాళ్ళు ఈ కాయను కూడా తీసుకెళ్తారు అనమాట. చిన్నప్పుడు మాకు ఇది రాసేవాళ్ళు అనమాట. ఇది చూసారా ముళ్ళు, ఈ చెట్లు ఎక్కువ ముళ్ళు ఉంటాయి అనమాట. ఇదిగో రక్కేస్తుంది, చాలా జాగ్రత్తగా కోసుకోవాలి ఇవి, లేకపోతే చాలా డేంజర్ ఇవి. ఇది ఇరిగిపోద్ది ఈజీగా. ఒకసారి చూపిస్తాను కాయను, చూసారా ఇదిగో చింతపండు లెక్క ఉంటుంది అనమాట. ఇది కొయ్యడానికి ఒక విధంగా ఉంటుంది, కానీ ఇది మామూలు ఈ కాయ ఉంది కదా, ఇలా ఇరిపేస్తే చాలా వచ్చేస్తుంది. మనకు చింతపండు ఉంటుందా అలానే ఉంది, ఆకులు కూడా అలానే కనిపిస్తాయి. ఇదిగో చూసారా చిన్న చిన్న ఆకులు ఉన్నాయి, ఆకులు కూడా ఇలాగే ఉంటాయి అనమాట, చింతపండు లాగానే ఉంది ఆకులు కూడా. మనవాడు ఇక్కడ కోస్తున్నాడు. సో ఇక్కడ యాక్చువల్గా మనకు ఇక్కడ కొయ్యడానికి అవ్వట్లేదు. వీటి ఒక ఆకులు అయితే చూడండి ఎలా ఉంది, మనకు చింత చెట్టు ఉంది, చింతాకులు ఉంటాయి కదా చిన్న చిన్నవి, అలానే ఉన్నాయి. ఇది చూసారా చింతాకులు ఎలా ఉంటాయో ఆ విధంగానే ఉంది. ముళ్ళు ఎక్కువ ఉంటాయి మరి వీటికి, ఎందుకంటే వాటికి ముళ్ళు ఉండవు, వీటికి ముళ్ళు ఉంటాయి అంతే. సో ఇదంతా అదే కాయలన్నమాట. సో ఇలా వెళ్తే మనకు ఇదిగో కాయలు అయితే ఉన్నాయి. ఈ కాయలు అయితే మొత్తం మనం తీసేసుకుందాం అక్కడ. సో ఇప్పుడు కోసుకుందాము అన్నయ్య. రక్కేస్తుంది ఇది కూడా, తొలి నుంచి చేయకూడదు మరి. ఇక్కడ భారీ చెని పెద్ద ఈ బుట్ట ఒడే, ఈ కవర్ సరిపోద్దా చూసారా, లైట్ అంతా కనిపిస్తున్నాయి. అది ఎంత కాయలే ఫ్రెండ్స్, మొత్తం కాయలు అయితే బాగొచ్చింది అనమాట ఈ సంవత్సరము. జాగ్రత్తగా వెళ్ళాలి, ఒక కేసీ జాగ్రత్తగా వెళ్ళకనా. చూడు మీకు గాబరు పడవనుకో పైన తలలో రక్కిస్తుంది. ఇంకా చూసి ఇక్కడ కోసుకుంటున్నాము. వచ్చే స్టవాలు కూడా కట్టేసి తీసుకెళ్ళిపోదాం కదా. అది కదా లాస్ట్ ఇయర్ మీ నాన్న వాళ్ళు ఎంత కమ్మారు, అది తీసుకొచ్చారు కదా 2-3 బస్తాలు. స్లాబ్ లో ఆరబెట్టి ఉంటారు కదా, అక్కడ స్లాబ్ లో ఎండబెట్టి ఉంటారు కదా, 2-3 బస్తాలు. ఎంత కమ్మారు అది? ఇక్కడైతే మనవాడు కొయ్యడానికి అనేసి దారి చేస్తున్నాడు, మెల్లగా నరికి వెళ్తున్నాడు ఏకంగా. ముళ్ళు ఎక్కువ ఉన్నాయి కదా. సో ఒకసారి ముళ్ళులు చూడండి ఎలా ఉన్నాయో. ఇది మామూలు బాడీకి పడితే ఎలా ఉంటుంది తెలుసా, మొత్తం రక్కిస్తుంది, బ్లడ్ అంతా వచ్చేస్తుంది అనమాట. వీటితోటి జాగ్రత్తగా ఉండాలి. సో ఇవంతా మనం అయితే కోసుకుందాము. చూసారు ఎలా ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి అనమాట. మరి పడిపోతున్నారు కేసీపీ. మెల్లగా పాండే వచ్చే వాళ్ళకి. ఇదిగో చూసారండి, ఈ విధంగా అయితే కోసుకోవాలి. మామూలు అంటే కిందన పెట్టి లాగారు అనుకో మొత్తం ఇది ఇరిగిపోతాయి అనమాట. కొంచెం నీట్ గా కోసుకోవాలన్నమాట, జాగ్రత్తగా కోసుకోవాలి. సో మనమైతే ఈ విధంగా అయితే కోస్తున్నాము. ముళ్ళులు ఉన్నాయి అదే వాటి కోసమే, లేకపోతే ముళ్ళు లేకపోతే నీట్ గా కోసుకోవచ్చు కదరా. ఏడు కోసేస్తా. మనవాడైతే కిందకి దిగిపోయాడు.
ఇలా కోస్తున్నాడు ఏకంగా, చూసారు కదా. ఏ రక్కేస్తుందా ఓయ్ జాగ్రత్త రే కేసిపి బోని ఉట్టేసి. ఫ్రెండ్స్ బోని అంటే మా ఒరియా భాషలో బోని అంటే బ్లడ్ని మనం అయితే బోని అంటాం అనమాట. ఇక మనం వాడు చూసారా ఎలా కోస్తున్నాడు. ఈ విధంగా నీట్గా అయితే కోసేసుకోవాలి. సో కాయలు అయితే ఎంత మంచిగా కనిపిస్తున్నాయి ఇక్కడ, చాలా బాగున్నాయి. ఈ సంవత్సరం కొంచెం గట్టికి వచ్చినట్టుంది. ఏమచ్చా ఏమవుతున్నాయిరా రా పోటీ వెళ్ళారు చూడు, కేజీ రక్కేస్తుంది, జాగ్రత్త తీసుకో. చూసారా ముళ్ళులు ఎలా కనిపిస్తున్నాయో, ముళ్ళులు అనమాట ఇవే. సో వీటికైతే మేము సిలిపోలు అంటాము, చింతపండు అనమాట. ఇది అడవి చింతపండు అంటారు. ఒరే నిలబడిపోయావా, ముళ్ళులు ఉంటాయి చూడు, ఇంకా నిలబడడం కాదు కానీ రక్కేస్తుంది. చూసారా ఈ విధంగా కోస్తున్నాము, ఈ విధంగా అయితే కోసుకోవాలి. కోసేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి, ఎందుకంటే ముళ్ళులు రక్కేస్తుంది అనమాట, బ్లడ్ వచ్చేస్తుంది. కొంచెం చూసుకొని మనం అయితే కోసుకోవాలి. ఇక్కడ పడిచింది నాకు, రే మచ్చా. ఇది చూసారా అడవి చింతపండు. వీటికైతే మా ఒరియా భాషలో సిలిపోలు అంటారు. వీటి ఉపయోగాలు అయితే చాలా ఉన్నాయి, అన్ని విధాలుగా అయితే మనం ఉపయోగించుకోవచ్చు. ఈ ఉపయోగాలు చెప్తున్న తర్వాత మొత్తం కోసుకుందాం మరి మనం అయితే. ఇక్కడైతే ఇది మనవాడు కోస్తున్నాడు, చూసారా కాయలు అయితే మంచిగా ఉన్నాయి కదరా కేసిపి. ఇట్లా సింపుల్గా వదిలి చేసిరే, ఒళ్ళోపు కదులు పొగరు బరగానే వదిలి చేసేట కాయలు అనమాట. చూసారా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో, బాగున్నాయి. కానీ తీయడానికి జామ్ అయిపోతుంది మాకు, ఎందుకంటే తీయడానికి అస్సలు అవ్వట్లేదు. ఇక్కడ ముళ్ళులు ఉన్నాయి కదా, ఇది ఈ విధంగా తీసుకోవాలి. ఇది చూసారా మంచిగా ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లమే కదా, ముళ్ళు. ఇక్కడ ఈ చింతపండు కోదామంటే ముళ్ళులు ఉన్నాయి, అడవి చింతపండు. ఏట్రా సెకండ్ చింతపండు లేదు, వాళ్ళకి నాణ్యాలు ముత్తాతలు కూడా ఉంటారు. ఎట్రా మచ్చా నువ్వు అలా చేసావు అనుకో, మాకు ఇక్కడ జమ అయిపోద్ది, రక్కేస్తున్నాయి. ఇక్కడ తీద్దాం అనుకున్నాం కానీ మొత్తం రాలిపోయింది. సో ఒకటొకటి తీసేసుకుందాము. తీసే ఎందుకు మరి ఇంకా పడింది చూడు మచ్చ, ఇంకా రక్కేస్తుంది. సో ఇదిగో మనవాడైతే కిందన కూడా పడింది, తీస్తున్నాడు. ఒకసారి మనవాడికి చూద్దాం, రక్కేస్తుంది చిన్నది ముళ్ళు. ఏది మచ్చ ఒకసారి చూపించు చెయ్యి. ఇదిగో చిన్నది బ్లడ్ వస్తుంది, చూసారు ఇదిగో ఇదిగో అంతా రక్కేస్తున్నాయి చెయ్యి. మచ్చా సరిపోద్ది మచ్చ మాకు, అది చూసారా రక్కేస్తుంది. ఒరే ఏట్రా నోరుతో తీస్తున్నావు, మరి ముళ్ళురు అది, మరి జాగ్రత్త జాగ్రత్త, ముళ్ళురు అది. తీసుకుందా లేదా, ఎలా ఉందిరా? చింతపండు లాగా ఉంది కదా, చింతపండు ఆకు ఎలా ఉంటుంది అలా ఉందా? సేమ్. అందుకే తేడా ఏంటంటే వీటికి వాటికి తేడా ఏంటంటే ఇక్కడ ముళ్ళు ఉంటది, అక్కడ ముళ్ళు ఉండవు. సో ఇది ఒక పెద్ద సెట్ అవ్వవు, అది ఇది పెద్ద పెద్ద సెట్లు అవుతాయి, అంతే తేడా. ఫ్రెండ్స్ ఇదిగో మనం అయితే సట్లు తీసుకొచ్చాడు అనమాట, చూసారా. ఇదిగో ఇంతవరకు అయితే మనం కోసుకుంది, ఇంకా కింద అయితే కవర్లు కూడా ఉంది, అది కూడా తీసుకుందాము. సో గైస్ మనం అయితే తీసుకున్నాము, మొత్తం కాయలు అయితే తీసేసుకొని మనం అయితే ఇదిగో వెళ్ళిపోతాము. ఈ మూటలు అయితే కట్టుకున్నాము, ఒకసారి చూపించు కేసిపి. సో మూటలు అయితే కట్టుకున్నాం అనమాట. మనం అయితే ఇప్పుడు కిందకి వెళ్దాం. చూసారు కదా మెల్లగా రండి ఇలానే. మరి బలు వస్తుంది లేదురా. సో ఇలాగే మనం వెళ్దాం ఇప్పుడు. చూసారా ఇంతవరకు అయితే తీసుకున్నాము. సో మనకు అడవిలో అనేక రకాలైన పళ్ళులు కూరగాయలు కూడా దొరుకుతుంటాయి. నరకేశారు నువ్వు, ఇది చూడు, ఇది జురుడి సాగు అంటారు కదా ఫ్రెండ్స్. ఈ కూర అయితే చాలా సేదుగా ఉంటుంది, ఇది అడవి కూర అనమాట. ఇది చూస్తారా, ఇది దారికి అడ్డంగా ఉండింది, ఇది మనవాడైతే నరికేసాడు. దారికి అడ్డంగా ఉండింది. ఇలాగా ఈ ఉంది కదా ఈ ఆకు, ఇలా దూపుకొని ఇది వీటికైతే కూర వండుకుంటాము.
చాలా సేదుగా ఉంటుంది ఇది అయితే. ఇలాంటి అడవి కూరలు అయితే మా అడవిలో దొరుకుతుంటాయి. వీటి ఒక సెట్ అయితే ఇది ఇలా ఉంటుంది అనమాట. చూసారా డిజైన్గా ఉంది, ఇలా ఉంటుంది. సో మనం ఇంకా కిందకి వెళ్ళిపోదాము. ఇలాంటి కూరగాయలు కూడా మాకైతే దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇంకా మనం అయితే కిందకి వెళ్ళిపోదాము. అదేనా? అదేరా, అదే ఎలా వెళ్ళిపోతున్నారా? దారి తప్పేరేట. చూసారా ఎలా వంగుకుంటూ వెళ్తున్నాము. మా అడవిలు ఇలాగే ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా పళ్ళు అయితే భలే కనిపిస్తున్నాయి, రెడ్గా ఉన్నాయి. ఎలా కనిపిస్తున్నాయి అంటే మనకు చెర్రీ పళ్ళలాగా అయితే కనిపిస్తున్నాయి. ఇది చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంది అనమాట. కాకపోతే ఇది తింటారో లేదో తెలియదు, మేమైతే తినామన్నమాట. సో మీ ప్రాంతంలో ఏది తినవచ్చేమో, కానీ మా ప్రాంతంలో అయితే వీటికి తినము. సో ఇలాంటి పళ్ళులు కూడా మాకు అడవిలో అయితే దొరుకుతుంటాయి అన్నమాట. సో పళ్ళు అయితే మనకు చెర్రీ పళ్ళనే కనిపిస్తుంది, కాకపోతే అది పరిమాణం కొంచెం పెద్దది, పరిమాణంకి ఇది కొంచెం చిన్నది అనమాట. సో మనం ఇంకా కిందకి వెళ్ళిపోదాం. చూసారా ఏ విధంగా బయటకు వస్తున్నారు మన వాళ్ళు. మూటలు పట్టుకుని దిగుతున్నారు ఏకంగా. సో మనమైతే ఇప్పుడు వీటికి ఎలా ఉపయోగిస్తారో ఇప్పుడు చూపిస్తాను. సో ఫ్రెండ్స్ దారికి అయితే వచ్చామన్నమాట. దారికి వచ్చి మనం అయితే ఇంకా కిందకి వెళ్ళిపోతాము. కిందనైతే గడ్డ ఉంది. ఆ గడ్డలు వెళ్ళక మీకు ఏ విధంగా ఈ పళ్ళుని యూజ్ చేస్తారనేది అయితే మొత్తం చెప్తాను అనమాట. పైన నుంచి కందులు అయితే తీసుకొస్తున్నారు. సో ఫ్రెండ్స్ ఇదిగో కిందనైతే చూడండి మా ఊరైతే కనిపిస్తుంది ఇక్కడ నుంచి. చూసారా ఇదిగో మా ఊరు అదే. ఇది మనం అడవిలోనే పండిస్తుంటాము, అడవి నుంచి అయితే తీసుకొస్తున్నారు. ఇది రాజమల్లి పిక్కలు అనమాట. ఇది రాజమల్లి పిక్కలు అడవిలో నుంచి చేసి ఉండి ఇప్పుడైతే ఇంటికైతే తీసుకెళ్తున్నారు. సో చూసారా ఏ విధంగా చేసి తీసుకెళ్తున్నాము. సో ఫ్రెండ్స్ మనం ఊట దగ్గర అయితే వచ్చాము. ఈ ఊటలో వెళ్ళి మనము ఈ కాయ ఏ విధంగా ఉపయోగిస్తామనేది ఇప్పుడు చూపిస్తాను. ఒకప్పుడైతే ఇది మా ఊరు ట్యాంక్ అనమాట. మొత్తం పాడైపోయింది ఇప్పుడు. సో ఇప్పుడైతే మనం తాగుతున్న ఊటకైతే వెళ్ళిపోదాము. సో ఇదే ఫ్రెండ్స్ ఊట. ఇక్కడైతే ఇప్పుడు మీకు ఆ కాయని అయితే దంచేసి ఏ విధంగా తలకి రాసుకుంటారనేది అయితే చూపిస్తాను. చూసారా ప్యూర్ వాటర్ అనమాట, చాలా మంచిగా వస్తుంది ఇక్కడైతే. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒకసారి చూడండి వింతగా ఉంది. ఇక్కడైతే ఇదిగో రాయి అయితే అక్కడ అయితే మనకు చూసారా వాటర్ అయితే తేలుతుందనమాట. ఇలా పైనుంచి అయితే మనకు వాటర్ రావట్లేదు. సో ఇక్కడ నుంచి అయితే తేలుతుంది. ఇక్కడ నుంచి అలా తేలి వాటర్ అయితే అలా కిందకి వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ పొర ఉంటుంది అనుకుంటా మచ్చా నేనైతే. అటు నుంచి ఆ పైన అది చూడు అక్కడ పొర ఉంటుంది అనుకుంటా. మరి ఇది ఎలా వస్తుంది? 4-5 కాయలు అయితే తీసుకుందాము, ఎక్కువద్దు. సో ఈ కాయ ఉంది కదా, ఈ కాయను అయితే కూడా మనం నూరుకుందాం అనమాట. నూరేసి మనం ఏ విధంగా అప్లై చేస్తాం అనేది అయితే చూపిస్తాను. సో ఈ కాయను అయితే ఇదిగో ఒక రాయి తీసుకున్నాను. లోన అయితే ఇదిగో గింజలు ఉన్నాయి, కాకపోతే ఇంకా ముదరలేదు. ఇది లోన ఇదిగో చూసారా గింజలు, ఈ గింజలు అయితే ఉన్నాయండి. చూసారు కదా ఫ్రెండ్స్, లోన గింజలు అయితే ఇదిగో ముదరలేదు. లోన గింజ అయితే ఇలాగ ఉంది, జొట్ట పిక్క లాగా ఉంది. ఇంకా అదేవిధంగా మాకు ఇది ఏంటి చింతపండు పిక్క కూడా ఈ విధంగానే ఉంటుంది కదా కొన్ని. సో అలా ఉన్నాయి కదా, అందుకే గట్టిగా ఉంటుంది అది. ఇంకా ఇది ముదరలేదు కదా, ఇంకా ఎండబెడితే గట్టిగా ఉంటుంది ఇది కూడా. సో ఫ్రెండ్స్ మొత్తం చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే సిద్ధగొట్టుకోవాలన్నమాట. ఒకటొకటి సిద్ధగొట్టుకుందాం మనము. సో ఇది మనము తలలు కూడా రాసుకోవచ్చు, ఇంకా బట్టలు ఉతకడానికి కూడా పనికి వస్తుంది. మనము స్నానం చేయడం కూడా పనికి వస్తుంది అనమాట. 2 విధాలుగా ఈ కాయని అయితే మా వాళ్ళు ఉపయోగిస్తారు. ఇప్పుడు మీ నాన్నమ్మ వాళ్ళు ఉన్నారు కదా పాండ్య, వాళ్ళు ఇదే ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. అవును, ఇదే ఎక్కడంటే ఎక్కడ చూసాను ఊర్లో, ఎక్కడ నురగలు కూడా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం నూరేమనుకో నురగలు బయటకు వచ్చేస్తుంది. ఇలా సిద్ధ కొట్టుకున్న తర్వాత నురుగంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇదైతే ఇప్పుడు నూరుకుందాము. మిరప నూరినట్టే నూరేయాలి మరి. పాండి ఇది ఒక తిని చూడరా ఎలా ఉంటుందో. తినడం అంటే తినడం కాదు, మామూలు జస్ట్ నంజుకొని చూడు. పుల్లగా ఉంది, ఆకు పుల్లగా ఉందిలే. ఆకు కాదు ఇది కూడా, ఇది కూడా పుల్లగా ఉందా? చింతపండు లేనప్పుడు ఇది వేసేసుకుంటే సరిపోద్దేమో. కానీ నురుగు వచ్చేస్తుంది. చూసారా ఫ్రెండ్స్ ఎలా నురుగు వస్తుందో. ఒకప్పుడు ఇది పాండ్య ఇది ఉంటాయి కదా నూనె డబ్బా, అందులో నూనె డబ్బా ఉంటుంది కదా పాండ్య, ఆయిల్ డబ్బా. అలాంటి దగ్గర ఈ బట్టలు కూడా ఉడకబెట్టేవాళ్ళు. వీటితోటి ఇది నూరేసి ఇది నూరుతన్నా ఇంకా ఇది ఉంటుంది కదా
మసి బగ్గు లాంటిది సబ్బులు వేసేస్తారు. అక్కడ వేసి అది ఉడకబెట్టిస్తారు అన్నమాట. అలా చేసి కూడా బట్టలు ఉతుకుతారు మా వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు అయితే వాషింగ్ మిషన్ అది ఎంత వచ్చేసింది కదా, ఒకప్పుడు మాకి అయితే అదే వాషింగ్ మిషన్. సో ఇంత చాలు ఫ్రెండ్స్, మనం అయితే ఈ విధంగా నూరుకున్నాము. చూసారా, ఈ విధంగా కూడబెట్టుకొని మనమైతే తలలో అప్లై చేసుకోవచ్చు. బాగుంటుంది, బట్టలు ఉతుకోవచ్చు. దాంతోపాటు మనకు స్నానం చేసేటప్పుడు తలకి రాసుకొని స్నానం చేయొచ్చు అనమాట. ఇది మా వాళ్ళు సబ్బుగా కూడా యూజ్ చేస్తారు. సో సరిపోద్ది, నేనైతే ఇంత రుబ్బుకున్నాను. వీటికి ఏ విధంగా అప్లై చేస్తాననేది చూపిస్తాను. చూసారా ఎలా ఉంది, సబ్బులోనే ఉంది. కాకపోతే మనకు ఇప్పుడు ఇది ఉంటుంది కదా, ఇలాంటివి తీసేసుకుంటే ఇంకా మంచిది అనమాట. ఇది మంచిగా నూరుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, సరిగా నూరుకోలేదు. ఎందుకంటే ఇది మంచిగా నూరుకుంటేనే మనకు బాగుంటుంది. పక్కన ఇది తీసేద్దాము. ఎందుకంటే మేము ప్రాక్టికల్గా చూపిస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ కాయ అనేది చాలా మంచిది అనమాట, తలకి రాసుకుంటే 30%. ఫ్రెండ్స్ ఇది నూరుకున్నాం కదా, ఇదైతే ఇప్పుడు తలలో తీసుకెళ్ళి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసి ఇది మనకు సరిగా నూరుకోలేదు, సరిగా నూరుకొని ఉంటే బాగుంటుంది. ఇది చూసారా, ఇలాంటివి మిగిలిపోతున్నాయి. ఈ విధంగా అయితే మిగిలిపోతున్నాయి అనమాట. సో ఇది పక్కన పడేద్దాము, ఇంకా తీసి ఇంకా రాసుకుందాం అనమాట. సో ఇంకా తీసి మనం ఇంకా రాసుకుందాము. ఇప్పుడు మనకు సుండ్రులు ఉంటాయి కదా, సుండ్రులు ఉన్న సో పోతాయి. జుట్టు అయితే చాలా బాగుంటుంది. ఇలా రాసుకున్న తర్వాత అయితే మనము స్నానం చేసుకోవచ్చు. సో మీకు ఇప్పుడు ఎందుకంటే లైవ్లో అయితే చూపిస్తున్నాము, ఇంటికి వెళ్తే అది ఎండబెట్టేస్తాం కావున ఇక్కడ చూపిద్దాం అనేసి అయితే మీకు చూపిస్తున్నాం ఫ్రెండ్స్. సో ఈ విధంగా తలకు రాసుకొని ఒక 2 నిమిషాలు అలా ఉంచిన తర్వాత కడిగి వచ్చి పర్లేదు ఇది. సో నేనైతే ఇప్పుడు కడిగేసుకుంటున్నాను, ఎందుకంటే తలలో ఇంకా రాసేసుకున్నాను కావున. సో కడిగిన తర్వాత ఇంకా చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నీట్గా కడుక్కోవాలి. చూసారా, ఓకే నేను తల తుడుచుకున్నాను. చూసారా జుట్టు ఎలా ఉంది, షార్ప్గానే ఉందన్నమాట, బాగుంది. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఇది మనకు ఎటువంటి జుట్టు రావడం కానీ, సో మనకు జుట్టుకి ఎఫెక్ట్ ఏమి ఉండవు అనమాట. చాలా న్యాచురల్, బాగుంటుంది. ఇది మీ ప్రాంతంలో ఉంటే ఒకసారి రాసుకొని చూడండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి ఇది అయితే మనం యూజ్ చేసుకున్నాం కావున మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటి కాయలు మీ ప్రాంతంలో ఉన్న ఒకసారి కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఈ కాయని అయితే మన వాళ్ళు ఏమంటారంటే సిలిపులు అంటారు అనమాట. మేమైతే ఈ కాయని సిలిపులు అంటాము. సో మీ ప్రాంతంలో వీటికి ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి. సో అయితే మాకు ఇలాంటి కాయలు కూడా దొరుకుతుంటాయి. సో ఇది ఆర్గానిక్ అనమాట, ఎటువంటి కల్తీ కాదు. సో నేచురల్గా మాకు అడవిలో దొరికే వాటితోటి అయితే మనం సబ్బుగా యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఈ కాయని అయితే మా వాళ్ళు సిలిపులు అంటారు. అయితే మా వాళ్ళు ఒకప్పుడు మంచిగా స్నానం చేయడానికి, సో మనం బట్టలు ఉతకడానికి అయితే ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు అనమాట ఇవి. సో అందుకోసమే మా ప్రాంతంలో ఇలాంటి కాయలు కూడా దొరుకుతున్నాయి అనేది అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ కాయ అనేది ఈ విధంగా ఉంటుంది, చూస్తారా, చింతపండులానే ఉంది. ఇదైతే మనకు చూడడానికి ఆకారం అనేది చింతపండులానే ఉంటుంది. ఆ విధంగానే మనకు బాక్స్ లానే ఉంటుంది అనమాట. కాకపోతే వాటికి పైన పొర ఉంటుంది, వీటికి పైన అంటే లేయర్ ఒకటే ఉంటుంది అనమాట. సో ఇది కొంచెం దలసరిగా ఉంటుంది అనమాట చూడడానికి. సో ఇది కూడా మనకు పుల్లగా ఉంటాయి. వీటి ఆకు కూడా మనకు పుల్లగా ఉంటాయి అనమాట. సో వీటికైతే మా వాళ్ళు సబ్బు కింద అనేది యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. యాక్చువల్గా మన వాళ్ళు సబ్బుగా ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. ఇది జుట్టుకు మనకు స్నానం చేయడానికి లేదా మనకు బట్టలు ఉతకడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. సో ఇలాంటి కాయ మీ ప్రాంతంలో ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. తెలుగులో అయితే నాకు అసలు తెలీదు, తెలుసుంటే ఒకసారి కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. మా ఒరియా భాషలో అయితే వీటికి సిలిపులు అంటారు ఫ్రెండ్స్. సిలిపోలు అంటే మా ఒరియా భాషలో అయితే మేము సిలిపులు అంటాము. తెలుగుతో ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి. ఈ కాయపై మీకు అభిప్రాయం ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఈ కాయ గురించి మీరు ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. మరి ఫ్రెండ్స్ ఇంకోటి మర్చిపోవద్దు, ఎందుకంటే ఈ కాయని తెలుగుతో ఏమంటారు అనేది కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే మా గిరిజన జీవన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. మరిన్ని ఇలాంటి మంచి వీడియోలు అయితే మేము ముందుకు తీసుకొస్తుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ప్రతి వీడియోతో కలుస్తాను. అంతవరకు అయితే నేను సెలవు తీసుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.